విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బీజేపీ వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని వేములవాడ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు ఆరోపించారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నివాసాన్ని బీజేపీ నాయకులు ముట్టడించేందుకు యత్నించడాన్ని ఖండిస్తూ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తూమ్ మధు ఆధ్వర్యంలో వేములవాడలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పుల్కం రాజు మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న వారిని అరెస్ట్ చేయడం దురదృష్టకరమన్నారు. నియోజకవర్గంలోని విద్యారంగాభివృద్ధికి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక కృషి చేస్తున్నారని, 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, 40 కోట్లతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, 10 కోట్లతో అగ్రహారం డిగ్రీ కళాశాల, మేడిపల్లి మండలంలోని 50 కోట్లతో జూనియర్ కళాశాల మంజూరు చేయించారని తెలిపారు. అనంతరం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తూమ్ మధు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులపై బీజేపీ నేతలు చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని, కేంద్ర మంత్రి బండి సంజయ్ నియోజకవర్గ విద్యార్థుల కోసం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులపై మరోసారి చౌకబారు రాజకీయాలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజుతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ రొండిరాజు, ఆత్మ కమిటీ చైర్మన్ ముసుగు ముకుందారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనకరపు రాకేష్, కోఆప్షన్ సభ్యులు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి మొన్నటి రోజున జరుగుతున్నటువంటి శాంతియుత నిరసనలకు విద్యార్థుల పట్ల ఈ బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి మరి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నో ఆస్తులు అమ్ముకొని వాళ్ళను చదివించుకొని నీట్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ చేస్తుంటే మరి ఈ బీజేపీ ప్రభుత్వం పేపర్ను లీక్ చేసి విద్యార్థులకు అన్యాయం చేసింది. మరి వెంటనే మోడీ రాజీనామా చేయాలి ప్రధానమంత్రికి. మరి మా నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారు మోడీ ఇంటి ముందు ధర్నా చేస్తే వాళ్ళని కొట్టడం, ఇడ్చుకెళ్ళడం, నిర్బంధించడం ఇది ఏమైనా చర్యగా భావిస్తున్నాం. మరి విద్యార్థులు కూడా శాంతియుతంగా ధర్నా చేస్తే వాళ్ళని లాఠీ చార్జ్ చేయడము, కొట్టడము, వాళ్ళను కూడా నిర్బంధించడం ఇది కూడా చాలా దారుణమైన చర్య. దీన్ని ఖండిస్తున్నాం. మరి మొన్న జరిగినటువంటి ఈ ధర్నాలలో ఈ బీజేపీ ప్రభుత్వం విద్యార్థులకు వ్యతిరేకంగా పనిచేస్తుందని మేము భావిస్తున్నాం. మరి మా మల్లికార్జున ఖార్గే గారు, మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వాళ్ళ పిలుపు మేరకు జిల్లా స్థాయిలల్లో, పట్టణ స్థాయిలలో మేము శాంతియుత నిరసన తెలిపితే మరి మా వేములవాడకు సంబంధించినటువంటి బీజేపీ నాయకులు మా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారి ఇల్లు ముట్టడించడం ఎంతవరకు సమాజమని తెలియజేస్తాం. దానికి కారణం ఏందో చెప్పాలి. మరి మా నాయకుడు అయినటువంటి విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని చెప్పి మద్దతు తెలిపితే మరి మీకు వచ్చిన కడుపు నొప్పి ఏందో అది ప్రజలకు తెలియాలి. అయితే మీరు దేని గురించి మీరు ఎమ్మెల్యే ఇంటి ముట్టడి గురించి మీరు అది మీకు ఎవరిచ్చిన ఆదేశాలు, దానికి కారణం ఏందో ప్రజలకు తెలియాలి. మరి మా నాయకుడు అయినటువంటి ఎమ్మెల్యే ప్రభుత్వ వాదిసిన ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తున్నాడు. మరి ఆ విద్యార్థులకు అన్యాయం జరిగిందని వాళ్ళకు మద్దతు తెలిపితే మీరు ఎమ్మెల్యే ఇంటి ముట్టడి చేసిన ఇది చిక్కుచేటు, ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇంకా రానున్న రోజున ధర్మేంద్ర ప్రధాన్ గారు, కేంద్ర మంత్రి, ఆయన వెంటనే రాజీనామా చేయాలి, తన మీద ఎంక్వైరీ చేయాలి, ఎంక్వైరీ తన జైల్లో పెట్టాలి, విద్యార్థులకు న్యాయం చేయాలని దేశ ప్రజలందరూ విద్యార్థులకు మద్దతు తెలుపుతుంటే బీజేపీ ప్రభుత్వం, ఈ మోడీ, ఈ రాజేంద్ర ప్రధాన్ గారు వీళ్ళు విద్యార్థులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు ప్రజలందరూ తెలుస్తుంది. రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాం. ఇంకా ఇట్లాంటివి జరిగితే కూడా మీ బీజేపీ ప్రభుత్వం ఓటు చేరు జరుగుతుంది, విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. మీరు చేసే పనులన్నీ కార్పొరేట్ వ్యవస్థలకు కట్టుబెడుతున్నారు, కూడబెడుతున్నారు. ఎంత ప్రజలు గమనిస్తున్నారు. రానున్న ఎలక్షన్లో మీ బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు బొందబెట్టే దగ్గరనే ఉన్నాయి. మరి పనిచేస్తున్న మా నాయకులపై మీరు చేసే విమర్శలు, మీ చేసే ఇంటిముట్లు అన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఇంకా ఇట్లాంటి చర్యలు జరిగితే మేము పెద్ద ఎత్తున ఉధృతంగా నిరసన చేపడతామని తెలియజేస్తున్నాం. మొన్నటి రోజున నీటు లీకేజీ విషయంలో మా గౌరవనీయులు రాహుల్ గాంధీ పిసిసి అధ్యక్షులు విద్యార్థుల పట్ల వ్యవహరిస్తున్న మోడీ తీరుపై వ్యతిరేకిస్తూ నిరాహార దీక్ష చేయడం జరిగింది. అందులో భాగంగా మీరు నిరాహార దీక్ష చేస్తే మోడీ ప్రభుత్వం ఇంత కఠినంగా విద్యార్థుల పట్ల చేస్తే, ఇంత కఠినంగా విద్యార్థులను హీనంగా ఘోరంగా కొట్టుకుంటూ పోలీసు బలగాలతో కొట్టించి రక్తాలు గారతట్టు రాహుల్ గాంధీకి ముక్కులకి రక్తం గారతట్టు కొట్టుడు ఇది ఎంతవరకు బీజేపీకి సమంజసం? అందుకే విద్యార్థుల పట్ల పోరాటం చేస్తున్న మా రాహుల్ గాంధీ నాయకుడిని కొట్టినందుకు వారు రాజీనామా చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా దేశం కొరకు గాంధీ కుటుంబమే స్వతంత్రం కొరకు గాంధీ గారు పోరాటం చేసిరు. అదేవిధంగా రాష్ట్రం కొరకు సోనియా గాంధీ మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఏ పని చేసినా ఏది చేసినా కాంగ్రెస్ ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వంతో సాధ్యం. కాబట్టి విద్యార్థుల పట్ల ఇంత చేస్తున్నటువంటి రాహుల్ గాంధీని
ఇట్లాంటి ఈనం చేసుడు కరెక్ట్ కాదు. బీజేపీ ప్రభుత్వం మన విద్యాశాఖ మంత్రి గారు తొందరగా ఈ విద్యార్థుల పట్ల చేసిన అరాచకాన్ని ఖండిస్తూ వారు రాజీనామా చేయాలని ఖండిస్తున్నాం. మీ బీజేపీ ప్రభుత్వం విద్యార్థులకు పట్ల చేస్తురా, లేకపోతే విద్యార్థులకి క్షీణించడానికి చేస్తురా? ఇంకా మీరు బీజేపీ ప్రభుత్వం చేసే కుట్రలు ఎన్ని చేస్తారు? ఓటు కొరకు ఈఎంలు మార్చుతురు, ఈఎంలో వేస్తురు, అదేవిధంగా ఓటు చోరీ కేసు చేస్తురు, అదేవిధంగా ఎస్ఆర్ కింద చేస్తురు. కాబట్టి మీరు తస్మా జాగ్రత్త బీజేపీ నాయకులారా. ఇక్కడ మా గౌరవనీయులు ఎమ్మెల్యే ఆసీనన్న ఇంటిని నిన్న ముట్టడిస్తా అని చెప్పి మీరు బీజేపీ నాయకులు ఎందుకు ముట్టడిస్తారు? ఇప్పుడు మీరు చేసే దొంగ పనులకు ముట్టడించుడు. మా నాయకుడు ఎన్ని పనులు చేస్తున్నారు చూస్తున్నారు కదా. మన దేశం కొరకు మన వేములవాడ నియోజకవర్గం ఎంత కొట్లాడి ఎన్ని పనులు చేస్తున్నారు. 1000 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు వేములవాడ నియోజకవర్గాన్ని. అది చూసి ఓర్వలేక ఇవన్నీ కుట్రలు చేస్తే సహించలేదు. బీజేపీ నాయకులారా, మీరు తక్షణమే రాజీనామా చేయాలి. మీ మోడీ విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి. విద్యార్థుల పట్ల మీరు చేసే మోసాలు ఖండిస్తున్నాం. నిన్నటి రోజున వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారి ఇంటి ముట్టడి అని చెప్పి బీజేపీ నాయకులు కార్యకర్తలు ఒక ప్రకటన చేసి మరి వేములవాడ పట్టణ ప్రజలందరినీ భయవందాలను గుర్తించడం చాలా బాధాకరం. మరి గౌరవ శాసనసభ్యులు చేసినటువంటి ప్రతి పని గత 40-50 సంవత్సరాలుగా వేములవాడ నియోజకవర్గంలో చేయని పనులన్నీ వారు చేయడం. మరి ఏదైతే రాహుల్ గాంధీ గారు మరి విద్యార్థులకు పట్ల వారి సానుభూతి కోసం మరి వారికి ఒక మద్దతు కోసం ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చేస్తే మరి విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేసి వారిని అరెస్ట్ చేయడం, మరి కన్న తల్లిని కొడుకును చూడడానికి వెళ్తే కూడా చూడని సందర్భం. మరి దుర్మార్గమైన చర్యను ఈ భారతదేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. మరి విద్యార్థులని పెట్టుకున్న ప్రభుత్వం ఎప్పుడు కూడా బాగుపడలేదు. మరి విద్యార్థులను వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం ఈ బీజేపీ ప్రభుత్వం. మరి ఆర్థిక రంగంలో చూస్తే వ్యాపార రంగంలో మరి కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడం, అదేవిధంగా మరి వ్యవసాయ రంగంలో అనేక చట్టాలు తీసుకొచ్చి రైతులకు అన్యాయం చేయడం, మరి ఇట్లా యావత్ భారతదేశంలో ప్రజలను గమనిస్తున్నారు. మరి వేములవాడ నియోజకవర్గంలో వస్తే మరి నేటి రోజున ఏదైతే బీజేపీ నాయకులు ఇంటి ముట్టడి అనే సందర్భాన్ని గుర్తు చేస్తూ ఒకసారి మరి ఆది శ్రీనన్న 40 సంవత్సరాల్లో చేయని పనులను చేస్తుంటే మరి మొన్న కూడా 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలు తీసుకురావడం, మరి అదేవిధంగా 40 కోట్ల రూపాయలతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ తీసుకురావడం, మరి గత 50 సంవత్సరాలుగా మేడిపల్లిలో ఇంటర్మీడియట్ కాలేజ్ లేకుంటే 50 కోట్ల రూపాయల కాలేజ్ తీసుకురావడం, మరి అగ్రహారంలో డిగ్రీ కాలేజ్ లేకుంటే 10 కోట్ల రూపాయలతో డిగ్రీ కాలేజ్ తీసుకురావడం, మరి విద్యార్థుల పట్ల ఆయనకు ఉన్నటువంటి అవగాహన, మరి విద్యార్థులు భావి పడుతులు భావి భారత పౌరులు తీర్చిదిద్దాలంటే మరి విద్యనే ముఖ్యం కాబట్టి మరి వారి కోసం అనితం పనిచేస్తున్న మా ఆది శ్రీనన్న గారు మరి దీనికోసం మరి ఇంటి ముట్టడిస్తారా? మరి మీ బీజేపీ నాయకులు, మీ బీజేపీ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మీ బండి సంజయ్ ప్రధానంగా ఉన్నటువంటి మంత్రి పదవిలో ఉన్నటువంటి మరి ఆయనే మరి వేములవాడ వర్గానికి ఏది తీసుకొచ్చిండు, మరి ఏం చర్చలు సిద్దామని చెప్పి మేము నిన్నటి రోజున ఏదైతే ఇంటి ముట్టడి చేస్తున్న నాయకులు హెచ్చరిస్తున్నాం. మరి గతంలో చూస్తే కూడా మరి అనేక సందర్భాల్లో ఒక నాయకుని స్థాయిని మాట్లాడినప్పుడు స్థాయి మర్చిపోవద్దు, గబడదారి బిడ్డ అని చెప్తాం. మళ్ళొకసారి ఏదైతే మా ప్రెస్లో కానీ మేము మాట్లాడి గుర్తించండి, ఏ నాయకుని కూడా అవమానించే విధంగా వ్యక్తిగతంగా మాట్లాడలేదు. నిన్నటి రోజున చిన్న నాయకులు మళ్ళీ చెప్తున్నా, ఆ నాయకులు స్థాయిని మర్చిపోయి రాహుల్ గాంధీ గారిని, వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు గారిని మరి వ్యక్తిగతంగా విమర్శించడం చాలా బాధాకరం. ఇట్లాంటి మాటలు ప్రణాళికవేత్త రానున్న రోజుల్లో మా నాయకులు, కార్యకర్తలు ఒక రకమైనటువంటి చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మా నాయకుడు 4 సార్లు ఓడిపోయినా కూడా ఇక్కడే పోటీ చేసిండు, ఎక్కడికి పారిపోలేదు. ఒక చిన్న నాయకుడు అంటుడు పారిపోడు నాయకుడు 4 సార్లు ఓడిపోయినా ఇక్కడనే పోటీ చేసిండు, మళ్ళీ ఇక్కడే గెలిచిండు. ఇక్కడ ప్రజలకు సేవ చేస్తుండు. మీ స్థాయిని మర్చిపోయి మళ్ళొకసారి మాట్లాడుతూ మా నాయకులపై తగిన చర్యలు ఖచ్చితంగా తీసుకుని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇంకా మా రాహుల్ గాంధీ గారి పైన కూడా ఆయన స్థాయి ఏందో తెలవాలి, స్థాయి మర్చి మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారి పైన కూడా మరి
ఆనాడు దేశం కోసం కొట్లాడిన రాహుల్ గాంధీ కుటుంబం, గాంధీ కుటుంబం, మరి నేడు తెలంగాణ వచ్చిందంటే సోనియా గాంధీ వల్ల. మరి ఇట్లా రాష్ట్రాల కోసం, దేశాల కోసం గాంధీ కుటుంబం పనిచేస్తే మీ స్థాయిని మర్చి మాట్లాడితే మరొకసారి మా నాయకత్వం మిమ్మల్ని దారుణంగా హెచ్చరిస్తానని తెలియజేసుకుంటూ మరొకసారి కూడా చెప్తున్నా, ఈ ఇంటి ముట్టడికి, ఎమ్మెల్యే గారి ఇంటి ముట్టడికి సరైన కారణం ఏంటో ప్రజలకు చెప్పాలి. మీరు ఇన్ని రకాలుగా వేములవాడ పట్టణానికి విద్యాపరంగా, వైద్యపరంగా, వ్యవసాయపరంగా, ఆర్థికంగా మరి అన్ని రకాలుగా పనిచేస్తున్నట్టు మా నాయకులు ఇంటి ముట్టడి అంటే మీరు 100 మందిగా 1000 మందిగా ఎంతమంది వచ్చినా మా నాయకులు ఎదుర్కొని మీకు తగిన బుద్ధి చెప్తారు. మేము చెప్తాం, రాబోయే రోజుల్లో ప్రజలు కూడా చెప్తారు. తస్మాత్ జాగ్రత్త. ఇంటి ముట్టడి ఎందుకు చేస్తారో ప్రజలకు చెప్పాలి, మాకు ప్రజలకు చెప్పాలి. ఇన్ని కార్యక్రమాలు చేస్తే మా నాయకుడిపై మీరు పిచ్చి పిచ్చి అవాకులు చెవాకులు మాట్లాడితే ఖచ్చితంగా రాబోయే రోజులు కఠిన చర్యలకు గురవుతారని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఖండనగా వేములవాడ పట్టణ అధ్యక్షులు తూమది ఆర్జన్లో ఈ ఒక ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమం